హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందు వీడియోలో మీరు మా కాశీ ట్రిప్ ఎలా జరిగింది ఏంటనేది అయితే మీరు చూసేశారు కదా. ఇప్పుడు ఈరోజు నేను మహాకుంభ మేళా జరిగిన ప్రయాగ్రాజ్కి అయితే వెళ్తున్నాము. మేము కార్ మాట్లాడుకుని వెళ్ళాం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే మహాకుంభ మేళా జరిగినప్పుడు వేసిన టెంట్లు ఉన్నాయి కదా, అవన్నీ ఇప్పుడిప్పుడే రిమూవ్ చేస్తున్నారన్నమాట. ఒకప్పుడు ఈ ప్లేస్ని మనం కొన్ని కోట్ల మంది జనాలతో నిండిపోయి చూసాము. ఇప్పుడు మాత్రం మొత్తం ఖాళీగా కనిపిస్తుంది. అప్పుడు కుంభమేళా అప్పుడే మేము రావాల్సింది, బట్ ఏంటంటే అప్పుడు మాకు పాసిబుల్ అవ్వలేదని చెప్పేసి అప్పుడు బుక్ చేసుకున్న టికెట్స్ క్యాన్సిల్ చేసుకొని మరి మార్చి మంత్లో వెళ్ళినాం అన్నమాట. ఫుల్ రష్ ఉండడం వల్ల మేము అప్పుడు వెళ్ళలేకపోయినాము. మనం ఏ వెహికల్లో వచ్చినా సరే అలహాబాద్ ఫోర్ట్ దగ్గర ఆగితే మనం బోట్లో త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనకు కనిపించేది ఏంటంటే యమునా నది లోపలికి వెళ్తుంటే త్రివేణి సంగమం వస్తుంది. అక్కడ మనం గంగా అండ్ యమునని చూడొచ్చు. బట్ ఏంటంటే సరస్వతిని మనం చూడలేము, ఎందుకంటే అది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళాలంటే బోట్ వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైస్ చెప్తారు. సో కంపల్సరీ ఇక్కడ మనం బార్గెన్ చేయాలి. మాకైతే ఒకరు 600 పర్ హెడ్ అన్నారు, ఒకరు 300, 400 అలా చెప్పారు. బట్ మేమైతే 200 రూపీస్కి అయితే బోట్ మాట్లాడుకున్నాము. ఇక్కడ వివేకుని ఆ బోట్ అతనికి కొంచెం చిన్న ఇష్యూ అవుతుంది. ఎందుకంటే త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెక్కలు వేసుకొని ఉంటారు. అక్కడికి వెళ్ళి స్నానం చేయడానికి వాళ్ళకు కూడా డబ్బులు పే చేయాలంట. సో మా వాళ్ళు ఏంటంటే ఎందుకు పే చేయలేము, మేము ఆల్రెడీ పర్ హెడ్ 200 రూపీస్ పే చేసాం కదా, మళ్ళీ ఎక్స్ట్రా ఎందుకు, సరే ఓకే పే చేస్తాం, బట్ అట్లీస్ట్ రీజనబుల్ ప్రైస్ అయినా చెప్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే చిన్న ఇష్యూ జరిగింది. అట్లీస్ట్ ఓకే డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. కాకపోతే రూమ్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ అన్నింటికి లాక్ ఉండే, దానికి కూడా మళ్ళీ పర్ హెడ్ 100 రూపీస్ అడిగేసరికి కొంచెం గొడవలా పెట్టుకున్నారు. మేము ఒక్కరమే కాదు, బోట్లో ఉన్న వాళ్ళందరూ గొడవ పడ్డారు. ఇక ఇక్కడ మా తమ్ముడు ఇంకా నాన్ననైతే స్నానం చేస్తున్నారు. మన దేశంలో చాలా చోట్ల త్రివేణి సంగమములు ఉన్నాయి, కానీ ప్రయాగ్రాజ్కి ఎందుకు ఇంత విశిష్టత అని అంటే ముఖ్యమైన నదులు గంగా యమున సరస్వతి నదులు ఇక్కడే కలుస్తాయి కాబట్టి ప్రయాగ్రాజ్ మెయిన్ స్పెషల్ అన్నమాట. 12 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ కుంభమేళా అవుతుంది. అలానే 144 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళా జరుగుతుంది. ఇక ఇక్కడ మా త్రివేణి సంగమంలో స్నానం కంప్లీట్ చేసేసుకొని అయితే ఇంటి కోసం బాటిల్స్లో వాటర్ తెచ్చుకున్నాము. ఇక్కడ మా స్నానాలు కంప్లీట్ అయిపోయాక రిటర్న్ వెళ్ళి ఇక్కడ మనకి అలహాబాద్ ఫోర్ట్ ఉంటుంది. ఈ ఫోర్ట్ విశిష్టత ఏంటంటే ఈ ఫోర్ట్లోనే మనం హిందువులు బాగా పూజించే అక్షయవాట్ ఉందన్నమాట. ఈ అక్షయవాట్ స్పెషాలిటీ ఏంటంటే సీతారాముల వారు 14 ఏళ్ళ వనవాసం చేసిన తర్వాత బోట్లో ప్రయాణిస్తూ ఇక్కడికే వచ్చారు. ఇప్పుడు మనం చూస్తున్న మర్రి చెట్టు కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటిది. ఇక్కడ అక్షయవాట్తో పాటు లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనం ఈ అక్షయవాట్ చూడొచ్చు. అలానే ఫోర్ట్కి రైట్ సైడ్లో వెళ్తే పాతాళపూరి అని చెప్పేసి అయితే ఉంటుంది. ఫోర్ట్ లోపలికి ఎంట్రీ లేదు సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల, బట్ దాన్ని ఏంటంటే విజిటింగ్ ప్లేసెస్ లాగా పాతాళపూరి అని చెప్పేసి అయితే ఉంది. ఇక్కడ కిందికి వెళ్తుంటే మనకేంటంటే అనేక దేవతామూర్తుల విగ్రహాలు మనం ఈ టెంపుల్ లోపల చూడవచ్చు.
ప్రయాగ్రాజ్లో చూడాల్సిన ముఖ్యమైన ప్లేసెస్లో ఒకటైనది మన బడే హనుమాన్ మందిర్. ఈ టెంపుల్ మనకి త్రివేణి సంగమంకి దగ్గరలో ఉంటుంది. ఈ టెంపుల్ విశిష్టత ఏంటంటే 20 అడుగుల ఆంజనేయ స్వామి మనకి శయన భంగిమలో దర్శనం ఇస్తాడు. చాలా పవర్ఫుల్ టెంపుల్. అలానే ట్యూస్డే వచ్చిందంటే ఫుల్ రష్ ఉంటారు లోకల్ పీపుల్తోని. మీరు చూసి ఆ హనుమంతుని దర్శనం చేసుకోండి. మేమేంటంటే కాశీ నుండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండానే స్టార్ట్ అయిపోయాం. సో దానివల్ల మాకు తొందరగా ఆకలేసింది. బట్ మేము తిన్న చోట ఫుడ్ బాగాలేకుండే చాలా ఇబ్బంది పడ్డాం ఆ రోజు ప్రయాగ్రాజ్లో ఫుడ్ కోసం అయితే. ఇక అక్కడ బడే హనుమాన్ టెంపుల్ని దర్శనం చేసేసుకొని అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన ఆలోపిదేవి మాత దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇది కూడా మనకి ప్రయాగ్రాజ్లోనే ఉంటుంది. బడే హనుమాన్ టెంపుల్ నుండి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ అమ్మవారు ఏంటంటే మనకి అదృశ్య రూపంలో ఉయ్యాలలో అదృశ్య రూపంలో మనకు దర్శనం ఇస్తారు. ఇక్కడ అమ్మవారి చేతివేళ్ళు పడినాయి అంట. సో కంపల్సరీ చూడాల్సిన ప్లేస్ ప్రయాగ్రాజ్లో ఇది ఒకటి. శక్తిపీఠమైన ఆలోపిదేవి మాత దర్శనం చేసేసుకొని మేమైతే నాగవాసుకి టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. ఇది ఆలోపిదేవి టెంపుల్ నుండి 2.5 to 3 కిలోమీటర్స్లో ఉంటుంది. నాగవాసుకి టెంపుల్ మనకి గంగా నది ఒడ్డునే ఉంటుంది. ఈ టెంపుల్ విశిష్టత ఏంటంటే దేవతామూర్తులు అలాగే రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనం చేసినప్పుడు వాడిన నాగవాసుకి అన్నమాట. ఈ నాగవాసుకి క్షీరసాగర మదనం చేసినప్పుడు వాసుకి శరీరానికి కొన్ని దెబ్బలు తగులుతాయి. సో విశ్రాంతి తీసుకోవడానికి అని చెప్పేసి ఒక ప్లేస్కి వస్తుంది. ఆ ప్లేస్నే విష్ణుమూర్తి గారు వాసుకి కోసం ఈ మందిరాన్ని నిర్మించారు. ఇది చాలా అంటే చాలా పురాతనమైన మందిర్. ఈ మందిర్లో మనము నాగసర్ప దోష నివారణ పూజలు అయితే చాలామంది చేయించుకుంటున్నారు. మేము వెళ్ళినప్పుడు చాలామంది ఉండే ఆ పూజలు చేయించుకుంటూ. ఇది ఎగ్జాక్ట్లీ మనకి గంగానది ఒడ్డునే ఉంటుంది. చాలా పురాతనమైన మందిర్. ఇక మనం ప్రయాగ్రాజ్లో మెయిన్ ఇంపార్టెంట్ టెంపుల్స్ అన్నీ అయితే చూసేసాము. త్రివేణి సంగమం, బడే హనుమాన్, ఆలోపిదేవి, అలానే నాగవాసుకి మందిర్. ఇంతటితోని మా ప్రయాగ్రాజ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ప్రయాగ్రాజ్ నుండి మేము అయోధ్య అయితే స్టార్ట్ అయిపోయాము. మేము కాశీ నుండి ప్రయాగ్రాజ్ టు అయోధ్యని అయితే కార్ మాట్లాడుకున్నాము. మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.